ఇబ్నాబాజ్ ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా అందించడం ఆహ్వానించదగ్గ విషయమని ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని వెల్లడించారు. 1 టౌన్ పంచాయత్ సెంటర్లో ముసాఫిర్ ఖానాలో పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ పండుగ సందర్భంగా మంగళవారం నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలు కఠిన ఉపవాస దీక్షలు నిర్వహిస్తారని, వారు పండుగను ఆనందోత్సవాలతో జరుపుకునేందుకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమాన్ని నిర్వహించిన సొసైటీ అధ్యక్షుడు సయ్యద్ అహ్మద్ మొహమ్మదీ గత కొన్ని సంవత్సరాలుగా సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నారని, వారికి తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నాయకులు పతావుల్లా మాట్లాడుతూ సొసైటీ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అన్నారు. సొసైటీ నిర్వాహకులు సయ్యద్ అహ్మద్ మహమ్మదీ మాట్లాడుతూ పేదలకు సేవ చేయాలనే లక్ష్యంతోనే సొసైటీని స్థాపించామని సందర్భంగా ఆయన చెప్పారు. వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ సయ్యద్ అహ్మద్ మొహమ్మదీ గారి అధ్యక్షతన ఈ సొసైటీ గత 2005 సంవత్సరం నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు, అంతేకాకుండా ఎడ్యుకేషనల్లో పిల్లలకి సహాయం అందించే విధంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. విజయవాడ నగరంలోనే కాదు, ఈ సంవత్సరం విజయవాడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో కూడా పవిత్ర రంజాన్ మాస సందర్భంగా నెలకి సరిపడే కిట్స్, రంజాన్ కిట్స్ సుమారు 400 మందికి ఇప్పుడు సుమారు 2000 కిట్లు ఈ నెల మొత్తం కూడా వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. నిజంగా వాళ్ళ ఎంతోమంది పేద కుటుంబానికి రంజాన్ పండుగ ఇవాళ తీసుకొచ్చినట్టుగా ఈ సొసైటీ చక్కటి ఏర్పాట్లు చేసింది. తప్పకుండా ఇటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలు ఎడ్యుకేషన్లో కూడా కుల మతాలకు అతీతంగా ఎవరికి సహాయం అందించాలన్నా కూడా చక్కగా వారు అందిస్తున్నారు. తప్పకుండా ఇటువంటి సోషల్ అవేర్నెస్ ఉన్న వ్యక్తులు విజయవాడ నగరంలో చాలా ఎక్కువ మంది. మా సోదరుడు ఫతావుల్లా కూడా మనం చూసాం. గత సమయంలో, కరోనా సమయంలో కానీ, గత రంజాన్ సమయంలో కానీ ఎన్నో కార్యక్రమాలు, ఇటువంటి కార్యక్రమాలు చేస్తారు. ఎంతోమంది ముస్లింలు వాళ్ళు విజయవాడ నగరాభివృద్ధికి కృషి చేసిన వ్యక్తులు వీళ్ళందరూ కూడా ఇటువంటి ఎన్నో సోషల్ కార్యక్రమాలు చేయటమే కాకుండా విజయవాడని ఒక అభివృద్ధి పదంలో నడిపించిన వ్యక్తులు. వీరందరికీ తోడుగా నేను కూడా ఒకటే చెప్పాను, పేద ముస్లిం మహిళలకు కానీ, విద్యార్థులకు కానీ ఎటువంటి స్కిల్ డెవలప్మెంట్ కానీ, లేకపోతే ఎటువంటి ఉపాధి అవకాశాలు కావాలన్నా నేను కూడా వీటితో పాటు తోడ్పడతానని తెలియజేసుకుంటూ ప్రతి చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన సొసైటీ వారికి మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముస్లిం సోదరులందరికీ కూడా ఈ పవిత్ర రంజాన్ నెల రోజులు కూడా చక్కగా ఉపవాసాలు చేసి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ ధన్యవాదాలు. పేద ముస్లింలకు రంజాన్ నెల ప్రారంభంలో మొదటి ఉపవాసం రోజా నుంచే వాళ్ళు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉపవాసాలు ఉండాలని ఈ సొసైటీ ఇక్కడ ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి, ఇటువంటి మంచి కార్యక్రమానికి పిలవంగానే మన పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారు రావటం మా అందరికి కూడా చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ఆయన అనేక కార్యక్రమాలు ఉన్నా, అక్కడ పార్లమెంట్ కమిటీ మీటింగ్లో ఉన్నా కూడా ఆయన ఇక్కడ రావటం చాలా 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 హర్షించదగ్గ విషయం. ఇటువంటి సంస్థ, ఇటువంటి ఏదైతే సొసైటీ ఉందో, ఇమామ్ ఇబ్నాబాజ్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ ఉందో, ఈ సొసైటీ అనేక కార్యక్రమాలు చేపడుతుంది. ఈరోజు ఇక్కడ దాదాపు 2500 రూపాయలు ఖరీదు చేసే రంజాన్ రేషన్ కిట్ ఇవ్వటమే కాకుండా విలేజెస్లో కూడా, పల్లెటూరులో కూడా దాదాపు 2000 రేషన్ కిట్స్ ఏర్పాటు చేస్తున్న ఈ సంస్థకు మేము పూర్తిగా మద్దతు తెలుపుతున్నాం. అలాగే మా తరఫున శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈ సంస్థ కేవలం రంజాన్ నెలలోనే కాకుండా 365 రోజులు కూడా
ఈ సంస్థ అనేక కార్యక్రమాలు పేదల కోసం, వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం, వాళ్ళ ఆర్థిక ఇబ్బందుల కోసం ఈ సంస్థ పనిచేస్తుంది. ఇటువంటి సంస్థకు మా ఎంపీ గారు వచ్చి మద్దతు తెలపడం మాకు చాలా సంతోషకరమైన విషయం. అలాగే మేము కూడా ఈ సంస్థకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. Like, subscribe and press the bell icon for new updates.